మేము మామిడికాయలు అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాం కడుక్కొని, మళ్ళీ దాంట్లో ఉండే ఈ చెత్త అంతా తీసేసినాము. ఫస్ట్ అయితే ఇలా కడిగాము, చూడండి ఎంత మురుకునిందో దాంట్లో అయితే నీళ్ళు ఎలా ఉన్నాయి చూడు. మళ్ళీ ఇది ఒక 3 సార్లు అయినా కడుక్కోవాలన్నమాట. కడిగేసి ఉప్పేసి ఊరబెట్టేసి 2 రోజులు ఉండిన తర్వాత ఆ తర్వాత అయితే ఎండలో వేసుకోవాలన్నమాట. ఆ పప్పులన్నీ తీసేసి నీట్గా, పప్పులు తీసే చిన్న కష్టం కదండి ఏమనుకునేది. నాకు పెళ్ళైనాక ఎప్పుడు అమ్మ వేసి ఇచ్చేది, నేనైతే ఇప్పుడే వేస్తున్నాను ఊరగా. ఇంక పిల్లలు ఉండేది కావాలి కదా ఖచ్చితంగా. ఈ సంవత్సరం ఊరగాయ లేకుండా కొంచెం ఇబ్బంది బాగుపడినాను, అందుకోసము అంగట్లో కానీ ఒక 4 బాటలు కొనుక్కొచ్చుకున్నాము. నేనైతే ఒక 20 కాయలు తీసుకున్నాయి. ఇక్కడ అంటికాయలు, బెంగళూరు కాయలు అంటారు ఆ కాయలు. ఇలా అయితే కట్ చేసుకొని పప్పులంతా తీసేసి బాగా అయితే కడుక్కున్న. ఫస్ట్లో నీళ్ళైతే మురుగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఉప్పు, మనం తగినంత ఉప్పు వేసుకొని పసుపు పొడి వేసుకొని ఇలా అయితే ఊరబెట్టుకోవాలి.